అడిగారు అనుకో, ఏం చెప్తారు? ఎట్లా పెట్టారు నక్షత్రం మీరు? యాకోబులో నక్షత్రం వచ్చిందండి, ఆ నక్షత్రం అండి. అన్యులకు అలా చెప్తే సరిపోతుందా? వాళ్ళు అడుగుతారు, ఒక జ్ఞానులు ఎట్టొచ్చారండి, ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఎలా తెలిసింది అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఇంటి మీద నక్షత్రం ఎందుకు పెట్టారు? నక్షత్రం అంటే జ్ఞానులు చూశారండి నక్షత్రం. అవును, జ్ఞానులకు ఎలా తెలుసు, జ్ఞానులకు ఎలా తెలుసు అని అడిగారు అనుకో, జవాబు ఉండదు. అందుచేత జ్ఞాపకం చేసుకోండి, ఈ నక్షత్రాన్ని గురించిన ప్రకటన జరదృష్ట మహర్షి, పారసీక దేశపు పెద్ద మత ప్రవక్త అయిన వాడు జెండ వేస్తనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో యేసును గురించిన ప్రకటన, యేసును గురించిన ప్రవచనం చెప్పాడు. భూలోకానికి ఒక ఆయన రాబోతున్నాడు, పరమాత్ముడు రాబోతున్నాడు, ప్రజాపతి రాబోతున్నాడు. ఆ పరమాత్ముడు వచ్చినప్పుడు మీరు ఆయన నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూస్తారు అని జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, ఇంత సువార్తను నమ్మడానికి ఆధారం కలగజేశాడు దేవుడు. సువార్త అనేది దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారికి, వారి పాపంలో నుంచి, వారి శాపంలో నుంచి విడిపించేదై ఉండాలి సువార్త. వారిని నిత్యత్వమునకు సిద్ధపరచునదై ఉండాలి. గనుక యేసు క్రీస్తు ప్రభువాన్ని గురించినటువంటి వార్త సర్వ విశ్వమునకు చెందినటువంటి వార్త. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈ యేసు క్రీస్తు ప్రభువాన్ని గురించి నీవు చేయవలసిన ప్రకటన, చెప్పవలసిన సంగతి, ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సువార్తను నమ్మడానికి అనేక ఆధారములను కలగజేసినాడు. సువార్తను నమ్మడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అన్ని దేశాలలో, అన్ని మత గ్రంథాలలో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శ్రేష్టమైన మత గ్రంథాలుగా పిలువబడుతున్న వాటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించిన ప్రకటన ఉంది, యేసును గురించిన ప్రవచనం ఉంది. ఇది క్రీస్తుకు పూర్వమే 1000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం. దేవుని బిడ్డలారా, ఇంత విశాలతను కలిగినటువంటి సువార్తను అంగీకరించకుండా ఎలా ఉండగలుగుతున్నాం? ఇంత విశాలత కలిగిన, వైశాల్యము కలిగినటువంటి సువార్తను నమ్మటం లేదు. నమ్ముతున్న వారిని కొందరు గేలి చేస్తూ ఉన్నారు. ఏమని గేలి చేస్తున్నారంటే, ఇదేదో లేచుల యొక్క మతమని, పాశ్చాత్యుల యొక్క మతమని, తెల్లవాళ్ళ యొక్క మతమని ఇలా పేర్లు పెట్టి అవమానిస్తున్నారు. కొంతమంది బలవంతపు మత మార్పిళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, సువార్త అనేది బలవంతంగా మనుషులను మారమని చెప్పేది కాదు. వారి యొక్క మనోభావాలను గౌరవించేదే, వారి మనోభావాలను చూచి ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని వారికి తెలియజేసేది సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త విశ్వమునకు చెందినది. విశ్వము యూనివర్స్, విశ్వదేవుడు ఆయన, విశ్వమునకు గురువు, విశ్వ చక్రవర్తి ఆయన, రాబోతున్న విశ్వ నిరంతర చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. యేసును అంగీకరించండి. నరకము నుండి తప్పించటానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఎవ్వరూ నరకము నుంచి తప్పించలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన రక్తము మనము ఆశ్రయించినట్టయితే, ఇంకంతేకాదు ఆయన రావటాన్ని గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి కూడా అనేక మంది మత ప్రవక్తలు, బైబిల్ గ్రంథంలో వారే కాదు, ఇతర మత ప్రవక్తలు కూడా యేసు మరణాన్ని గురించి మాట్లాడారు, యేసు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు, యేసు ప్రభు వారు ఎలా పరిచర్య చేస్తారు, ఎంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటారు, ఏ శిష్యుని చేత అప్పగించబడు, అన్ని విషయాలు ఇతర మత ప్రవక్తలు తెలియపరిచారు. గనుక సువార్తను నమ్మడానికి ఆధారాన్ని కలుగజేశాడు. యేసును నమ్మడానికి ఆధారం ఉంది. ఒకవేళ కాదని ముందుకు పోతే, దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించటం అనేది చాలా ఖరీదైన పొరపాటు. అంటే తిరిగి మరలా బాగు చేసుకోవటానికి వీలుగాని పొరపాటు. యేసును ద్వేషించటం ఖరీదైన పొరపాటు. ఎన్నటన్నిటికీ కూడా తిరిగి ఏదన్నా ఒక తప్పు చేస్తే తిరిగి మరలా సరి చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ యేసును ద్వేషించి ఈ లోకాన్ని విడిచిపెడితే
నీవు చేస్తున్న పొరపాటు ఖరీదైన పొరపాటు అన్న సంగతి ఈ పొలిమేర దాటిన తర్వాత నీకు బాగా అర్థమవుతుంది. అంత దూరం రాకమునుపు యేసును నమ్ముకోండి, త్రికరణ శుద్ధితో ఆయనను వెంబడించండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దైవముగా మీ హృదయ క్షేత్రములలో ప్రతిష్ఠించండి. నరకము నుంచి తప్పించటానికి సమర్థుడైన దేవుడు ఈ ప్రవచన పురుషుణ్ణి మీరు నమ్మండి. నక్షత్రం జాడ చూపింది. అసలు ఈ జాడ చూపు నక్షత్రం యొక్క జాడను చెప్పిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన గురించిన సమాచారం ఈ దినాన్ని మీకు ఇచ్చాను కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. ప్రభు మనను సమృద్ధిగా క్రిస్మస్ ఆనందంతో సంతోషంతో నింపి మనను ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ దినాన మీరు అనుగ్రహించిన దివ్యమైన వర్తమానంకై స్తోత్రం. ఈ వర్తమానం అనేక మంది ప్రజల హృదయాలలో ఫలించునట్టు కృప చూపండి. అనేకుల యొక్క జీవితాల్లో ఈ వర్తమానం ఆశీర్వాదం విడుదల చేయడానికి, అనేక మంది అన్యులు రక్షించబడటానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మనలను సమృద్ధిగా క్రిస్మస్ దీవెనలతో నింపునుగాక. ఆమెన్. మహోన్నతిని విద్య అను ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అభిప్రాయములను, మీ ప్రార్థనా మనవులను మాకు తెలియజేయండి. మా అడ్రస్ పాస్టర్ కూచిపూడి పరిశుద్ధరావు గారు, కర్మెల్ గాస్పెల్ మినిస్ట్రీస్, కోపాల్పేట 3వ లైన్, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 9849366146.